నాన్న ఏంటమ్మా? గోపాలం బాబు తీసుకొచ్చిన సంబంధం చేసుకుంటాను. ఎంత చల్లని మాట చెప్పావమ్మా. నాకు సారా పిప్పలో స్నానం చేసినంత ఆనందంగా ఉందమ్మా. మందు కొట్టేస్తాను. మంగళసూత్రం తీసుకో బాబు. ఎడమ చేతితోటి కాదు బాబు. ఇదిగో పంతులు గారు, అబ్బాయికి కుడి కాలు కుడి చెయ్యి పని చేయవు. ఎడం చేత్తో తీగి ఇంకే చేత్తో తీస్తాడు. ఆ విషయం 10 మందిలో నువ్వేం చెప్పక్కర్లా. అయినా నా గురించి తెలిసిన పంతులు తీసుకురావచ్చుగా. బాలేవాడి బావా, నీ అవిటితనం దాచేస్తే మాత్రం దాగుతుందా? చూడండి పెద్ద ముత్తైదు గారు, కాస్త మంగళసూత్రాన్ని తమ చేత్తో అమ్మాయి మెళ్ళలో కట్టండి. ఏం అక్కర్లేదు. ఎంత చేతులు లేని వాడిని చేతకాని వాడిని ఏం కాదు. నా పెళ్ళ మెళ్ళలో తాళి నేనే కట్టగలను. అమ్మా పవిత్ర, ఆవిడ మీ అత్తగారు. మీ ఆయన పుట్టిన 4 సంవత్సరాలకే కన్నుమూసింది. ఈవిడ మీ చిన్నత్తగారు. అది నా కూతురు ఊర్మిళ, అతను నా అల్లుడు గోపాల్. నీకు తెలుసు అనుకుంటాను, ఈ ఇంట్లోనే ఇల్లరకం ఉంటున్నాడు. ఆ మాట స్పెషల్ గా చెప్పక్కర్లేదులేండి. అన్నట్టు చూడమ్మా, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చంద్రయ్య నా కన్న కొడుకే అయినా నేను ఏనాడు అతన్ని అరే ఒరే అని పిలవలేదు. నాయనా చంద్రయ్య, బాబు చంద్రయ్య అని పిలుస్తుంటా. ఎందుకంటే మా నాన్నగారు అటు పోయారో లేదో ఇతనిటి పుట్టాడు. మా నాన్నగారే మళ్ళీ నా కడుపును పుట్టాడేమోనని నాకు నమ్మకం. అందుకని నువ్వు కూడా ఇతని మనసు ఏమాత్రం నొప్పించకుండా చూసుకోవాలమ్మా. మావా, ఇలా ప్రతి వాళ్ళ జీవి చరిత్ర ఉపన్యాసం చెప్పడం మొదలెడితే మేమంతా నీరసం వచ్చి కుప్పకూలిపోతాం. ఆ తర్వాత తెల్లారిపోద్ది. నిద్రమోహం, మిగతా కార్యక్రమం చూడు తొందరగా.